మనకి త్వరలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక జరగబోతోంది కదా. అయితే మరి ఇక్కడ ఫస్ట్ మెయిన్గా చెప్పాలి అంటే మూడు పార్టీలు పోటీ పడుతూ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్. అయితే మరి ఇక్కడ కేవలం ఇప్పటి వరకు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే వాళ్ళ అభ్యర్థి ఎవరు అనే దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే అంత ముందు చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారు అక్కడ గెలవడం జరిగింది. సో దాని తర్వాత ఆయన రీసెంట్గా చనిపోయారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరు అంటే మరి మాగంటి గోపీనాథ్ గారి భార్య అయినటువంటి సునీత గారికి ఇప్పుడు సీట్ ఇవ్వడం జరిగింది అనమాట. అయితే మరి ఇటువైపు బీఆర్ఎస్ అయితే ఒక క్లారిటీ ఇచ్చింది, కానీ మరి కాంగ్రెస్ తరపు నుంచి అభ్యర్థి ఎవరు, అదేవిధంగా బీజేపీ నుంచి అభ్యర్థి ఎవరు అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరి ఇంకో పక్క మీరు అనొచ్చు టీడీపీ, అదేవిధంగా ఎంఐఎం ఎందుకు భయ మరి ఆ పార్టీలు కూడా ఉన్నాయి కదా, మరి వాటి గురించి చెప్పబోయింది అంటే మరి వాళ్ళైతే ఈ పోటీ నుంచి తప్పుకున్నారు. సో కాబట్టి వాళ్ళ గురించి తర్వాత వీడియోలో మాట్లాడదాం. అయితే ఇప్పుడు మరి మిగిలింది కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ కాబట్టి మరి కాంగ్రెస్ కూడా ఈరోజు వాళ్ళ అభ్యర్థి ఎవరు అనే దాని గురించి క్లారిటీ ఇచ్చిందనమాట. అయితే మరి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, మరి వాళ్ళ అభ్యర్థి లిస్టులో చూసుకుంటే మొత్తం 5గురు పోటీగా ఉన్నారు. మరి వాళ్ళ 5గురిలో ఎవరికి అధిష్టానం సీట్ ఇచ్చింది అనేది ఇంకా క్లారిటీ రాలేదని చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ ఉప ఎన్నికకి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా మరి నవీన్ యాదవ్ గారు అయితే బరిలోకి దిగబోతున్నారు అనమాట. సో ఇంకో పక్కన మరి బీజేపీ చూసుకుంటే మరి వాళ్ళు ఇంకా వాళ్ళ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మరి ఒక పక్క నుంచి ఎంఐఎం, అదేవిధంగా టీడీపీ ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. సో వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడదాం.